భక్తి అంటే ఎలా ఉండాలో మందార పువ్వును చూసి నేర్చుకోండి. మనం ప్రతినిత్యం పూజ చేసుకుంటాం కదా. అర్చనకి పలు రకాల పువ్వులు కోసుకొచ్చి దేవుడికి ఆ పూలతో పూజ చేస్తాం. అందులో మందార పువ్వు కూడా ఒకటి. మందార పువ్వు కోసినప్పుడు అరవిరిసి ఎర్రటి రంగుతో మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటుంది. మన పూజ గదిలో చిన్న చిన్న దేవుడి రూపాలు కూడా ఉంటాయి కదా. ఒక మందార పువ్వు ఆ విగ్రహానికి వేయండి. మరునాడు ఉదయం మరలా మీరు పూజకి ఉపక్రమించినప్పుడు నిర్మాల్యం అంటే క్రితం రోజు పూజ చేసిన పూలు అన్నమాట తీసేస్తాం కదా. మీరు ఒక్కసారి ఆ మందార పువ్వుని గమనించండి. క్రితం రోజు ఉన్న ఆ మెరుపుతనం ఈరోజు ఉండదు, సరికదా. ఆ పువ్వు ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టదు. ఒకవేళ కొంచెం గట్టిగా లాగుదామనుకుంటే విగ్రహంతో సహా అది లాక్కొచ్చేస్తుంది అనమాట. అంత పవిత్ర హృదయంతో పూజ చేసుకోవాలని అర్థం. అందుకే భక్తి కంటే కూడా మనసులో ధ్యానం చాలా చాలా ముఖ్యం.